తెలుగుదేశం జనసేన కూటమి ఈసారి భారీ విజయాన్ని నమోదు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం 11 సీట్లకు పరిమితం అయితే తెలుగుదేశం జనసేన కూటమి 164 సీట్లలో విజయ దుందుబి మోగించింది. అయితే తెలుగుదేశం కూటమికి ఇదే ఫలితాలు 2029లో వస్తాయా అంటే ఖచ్చితంగా రావని చెప్పొచ్చు. ఒకవేళ అధికారంలోకి వస్తే రావచ్చేమో కానీ ఇదే ఫలితాలు ఎగ్జాక్ట్గా ఇలాంటి బంపర్ మెజారిటీతో అధికారంలోకి రావడం కష్టం. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయి, పోటాపోటీ వాతావరణం ఏర్పడడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే ఇలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసమే చంద్రబాబు నాయుడు అయితే భారీ స్కెచ్కి తెరలేపినట్టు కనపడుతుంది. ఖచ్చితంగా అమరావతి రాజధానిని రాబోయే 2.5 సంవత్సరాల్లోనే పూర్తి చేసే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్టు కనపడుతుంది. అప్పుడు ఖచ్చితంగా ఎలక్షన్స్కి వెళ్ళే సమయానికి ధైర్యంగా చెప్పుకోవచ్చు, మేము 2.5 సంవత్సరాల్లోనే అమరావతిని పూర్తి చేసాం, ఇప్పుడు అభివృద్ధి అనేది వేగంగా ఉంది, మళ్ళీ మమ్మల్ని కంటిన్యూ చేస్తే కనుక ఇంకా అభివృద్ధి భారీగా జరుగుతుంది అని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఎలక్షన్స్కి వెళ్ళచ్చు. దానికోసం రాబోయే 2.5 సంవత్సరాల్లోనే అమరావతిని పూర్తి చేయాలనే ప్లాన్లో ఉన్నారు. అయితే అమరావతిని పూర్తి చేయడం అంత సాధారణమైన విషయం కాదు. భారీ మొత్తంలో డబ్బు అవసరం ఉంది, వేల కోట్ల అవసరం ఉంది. అయితే దీనికోసం కేంద్రం మీద ఎంత ఆధారపడినా కేంద్రం సపోర్ట్, మన సపోర్ట్తో కేంద్రంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి వాళ్ళు ధారాళంగా నిధులు ఇచ్చేస్తారంటే అది నమ్మడానికి కూడా లేదు. సో మధ్య మార్గంగా అంతకుముందు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాజధాని నిర్మాణం కోసం 10 రూపాయలకి తగ్గకుండా మీరు ఎంతైనా విరాళం ఇవ్వండి అని అడిగిన సందర్భం ఉంది. అయితే ఈసారి టార్గెట్ 2.5 సంవత్సరాల్లోనే రాజధానిని పూర్తి చేయాలి అనే టార్గెట్లో ఉన్నారు కాబట్టి ఈసారి కనీసంలో 100 రూపాయలకి తగ్గకుండా మీరు ఎంత మొత్తంలో అయినా రాజధాని నిర్మాణానికి విరాళాలు ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ త్వరలో ప్రజలను కోరబోతున్నట్టు తెలుస్తుంది. అలా కనుక అడిగితే ఖచ్చితంగా ప్రజలు రెస్పాండ్ అయ్యి భారీ విరాళాలు తెలుగుదేశం కూటమికి అలాగే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడుకి మద్దతుగా వచ్చే అవకాశాలని క్లియర్గా కనపడుతున్నాయి. ఎందుకంటే ప్రజలందరూ కూడా రాజధాని లేదు అన్న బాధలో ఉన్నారు, రాజధాని డెవలప్ అవ్వలేదు అనే చర్చలోనూ ఉన్నారు. సో ఇలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు కనుక పిలుపిస్తే ఖచ్చితంగా ప్రజలు భారీ ఎత్తున స్పందించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇదే విషయంలో తెలుగుదేశంలో డిస్కషన్ జరిగినప్పుడు తెలుగుదేశంలో గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన నాయకులు కూడా ఖచ్చితంగా ఈ పిలుపుకి ప్రజలు పాజిటివ్గా స్పందిస్తారు అనే ఫీడ్బ్యాక్ ఇచ్చినట్టు కనపడుతుంది. సో రాబోయే వారం 10 రోజుల్లో చంద్రబాబు అండ్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రాజధాని నిర్మాణం కోసం విరాళాలు అడగడానికి అయితే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. అది కూడా కనీసం మొత్తంగా 100 పైన ఎంతైనా విరాళం ఇవ్వండి అని కోరబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు ప్రపోజల్ చేసిన తర్వాత ప్రజలు ఎలా స్పందిస్తారు, అపోజిషన్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన ఎలా స్పందిస్తుంది అనేది చూడాలి.